గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్న, గతంలో కూడా చెప్పాను, మెట్ ఛార్జీలు పెంచలేదనేది గతంలో మాట్లాడినప్పుడు జీవో ఇస్తున్నా అన్నారు, ఇప్పటికి ఇవ్వలేదని తెలిసింది. వెంటనే అన్ని రకాల గురుకులాలు కానీ, మధ్యాహ్న భోజనం కానీ, కేజీబీవి కానీ, అన్ని రకాల వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థుల యొక్క మెట్ ఛార్జీలు పెంచాలి, పెంచిన ఛార్జీలను వెంటనే విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఇదే సందర్భంలో విద్యార్థులారా మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్రైవేటీకరణ పెరిగిపోతుంటే, ప్రైవేట్ రంగం ముందుకు వస్తుంటే విద్యలో ఎక్కడ కూడా నాణ్యత ఉండదు. విద్య ద్వారా అవసరమైన నైపుణ్యాలు రావు. విద్య అంటే అది వ్యాపారంగా మారుతుంది. తద్వారా విద్యార్థులకు ఎటువంటి ప్రయోజనం లేకుండా డిగ్రీలు చేతికొస్తాయి కానీ, పట్టాలు చేతికొస్తాయి కానీ, ఆ చదువు ద్వారా ఉద్యోగం కానీ, ఉపాధి కానీ, సొంత ఆలోచన కానీ, సొంతంగా ఏదైనా ఎంప్లాయ్మెంట్ చేసుకుందామనే ఆలోచన వచ్చే పరిస్థితి ఉండదు. ఇది నేను దాదాపు 35 సంవత్సరాల పైగా ఉపాధ్యాయునిగా పనిచేసిన అనుభవం కానీ, 5.5 సంవత్సరాల నుంచి ఒక శాసన మండలి సభ్యుడిగా చేస్తున్న అనుభవంతో నేను చెప్తున్న విషయం. గత ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసిందనేది వాస్తవం. ఇక కేంద్ర ప్రభుత్వం అయితే నూతన విద్యా విధానం 2020 ద్వారా ఈ దేశంలో డబ్బులుంటే చదువుకోవాలి, డబ్బులు లేనోడు మళ్ళీ స్వాతంత్రానికి పూర్వం ఎవరెవరికైతే చదువు లేదో మళ్ళీ చదువు లేకుండానే దూరం కావాలనే దుర్మార్గమైన ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం 2020 నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. అందుకనే ఎస్ఎఫ్ఐ దాన్ని వెంటనే రద్దు చేయాలంటుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే శాసనసభలో తీర్మానం చేసి ఈ రాష్ట్రంలో నూతన విద్యా విధానం 2020 పనికిరాదు, మేమందరికీ చదువు వచ్చే రకంగా, అందరికీ చదివించే రకంగా, అందరికీ ఒకే రకమైన సమానమైన చదువు చెప్పే రకంగా విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామనే మాట ఇవ్వాలని చెప్పి ఆ ఎస్ఎఫ్ఐ డిమాండ్ తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని దాన్ని అమలు చేయాలని చెప్పి ఈ వేదిక నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇదే సందర్భంలో యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించడం అనేది ఆలస్యం అవుతున్నదని వాస్తవం. ఆలస్యం చేయకండి. సెర్చ్ కమిటీలను వేశారు. ఆ సెర్చ్ కమిటీలు ఏం సెర్చ్ చేస్తున్నాయో తొందరగా తేల్చండి. ఎందుకంటే ఐఏఎస్ అధికారులు వీసీలుగా ఉంటే వాళ్ళకి ఇతర శాఖల పనులుంటాయి, వాళ్ళ ఆలోచన విధానం భిన్నంగా ఉంటది. కానీ విశ్వవిద్యాలయాలు చదువుకు కేంద్రంగా ఉండాలి, పరిశోధన కేంద్రంగా ఉండాలి. ఆ చదువును ముందుకు తీసుకుపోవాలంటే వెంటనే వీసీల నియామక ప్రక్రియ ప్రారంభించి 4 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పి కూడా వీసీల నియామకాలు ఈ వేదిక నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక కొన్ని డిమాండ్లు మనం పరిశీలిస్తే, ప్రైవేట్ రంగమే పనికిరాదని నేను చెప్తున్నాను. కానీ ప్రైవేట్ రంగం వచ్చింది కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. ప్రైవేట్ రంగానికి సమాంతరంగా ప్రభుత్వ కళాశాలలో కూడా, ప్రభుత్వ యూనివర్సిటీలలో కూడా నిజాం కాలేజీ ఉందంటే నిజాం కాలేజీలో అన్ని ఫ్రీ కోర్సులు లేవు. ఏవైతే కొత్తగా పెట్టే జెనెటిక్స్ ఉందో, ఇంకో కోర్సు ఉందో, బయోటెక్నాలజీ ఉన్నదో ఆ కోర్సుల్ని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులనే ముద్దు పేరు పెట్టారు. అంటే ఆ కోర్సుల్లో చదివే పిల్లలే ఫీజులు చెల్లించాలి, ఆ కోర్సులో చదివే పిల్లలే ఫీజులు ఇస్తే ఆ లెక్చరర్స్ కానీ, ఆ ప్రొఫెసర్స్ కానీ జీతాలు చెల్లించాలి, తద్వారా మాత్రమే చదువు రావాలనేది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు యొక్క ఉద్దేశం. ఇదే కాదు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండలో ఉంది, కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో ఉంది. కాకతీయ యూనివర్సిటీ అయితే చాలా పాత యూనివర్సిటీ. అక్కడ కూడా ఇంజనీరింగ్ కళాశాలలు సెల్ఫ్ ఫైనాన్స్ లో నిర్వహించడం అంటే ఈ ప్రభుత్వాలకు సిగ్గు చేయటం. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పటికైనా మీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మీ దగ్గరనే ఉంది కాబట్టి వెంటనే కాకతీయ యూనివర్సిటీలో ఉన్న 2 ఇంజనీరింగ్ కళాశాలల్ని, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు నుంచి తొలగించి రెగ్యులర్ కోర్సులుగా ఫండ్ విడుదల చేయాలి, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఎస్ఎఫ్ఐ చేస్తున్న డిమాండ్లే. ఇదే సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సింది,
తెలంగాణ రాష్ట్రం వేగంగా పట్టణీకరణ జరిగిపోతుంది. తెలంగాణ రాష్ట్రం వేగంగా పట్టణీకరణ జరిగిపోతుంది. మీకు పాఠశాల విద్యార్థుల సంఖ్య కొన్ని వివరాలు మీ స్థాయిలో కూడా తెలిసి ఉండాలి. మొత్తం 1 నుంచి 10 వరకు చదువుకునే విద్యార్థులు దాదాపు 60 లక్షల మంది ఉంటే అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 20 లక్షల మంది పైగా విద్యార్థులు అవుతున్నారు. హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలో 8 లక్షల మంది చదువుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో 6,60,000 మంది చదువుతున్నారు. మేడ్చల్ జిల్లాలో 6,30,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. అదే రూరల్ జిల్లాలకు పోతే అన్నిటికంటే తక్కువ ములుగు జిల్లా బాధ్యులు కూడా వచ్చి ఉంటారు. ములుగు జిల్లాలో 1 నుంచి 10 వరకు 40,500 మంది విద్యార్థులు మాత్రమే చదువుకుంటున్నారు. ప్రైవేట్ లో 10,500 ఉంటారు, ప్రభుత్వంలో 30,000, 40,500 మాత్రమే ములుగు జిల్లాలో ఉంటారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 43,000 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారు. అదే 10 జిల్లాలలో 1,00,000 మంది విద్యార్థులే చదువుతున్నారు. అదే నీకు వరంగల్ నగరంలో 5 మండలాలు ఉంటాయి. అవి కాజీపేట, హన్మకొండ, వరంగల్లు, ఇలా వరంగల్లు, అసన్పర్తి. ఈ 5 మండలాల్లోనే 1,40,000 మంది పిల్లలు చదువుతారు వరంగల్లో, గ్రేటర్ వరంగల్ నగరంలో. అంటే ఈ రకంగా నేడు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, ఎవరైతే నూతన దంపతులు ఉన్నారో, యువ దంపతులు మొత్తం కూడా గ్రామాలను వదిలిపెట్టి పట్టణాలకు వస్తున్నారు. ఎందుకంటే గ్రామాల్లో ఉపాధి లేకుండా ఉంటుంది. అందువల్ల గ్రామాల్లో విద్యార్థులు తగ్గిపోతున్నారు. పట్టణాలలో, నగరాలలో వేగంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. కానీ అందుకు అనుగుణంగా పాఠశాల విద్యా రంగాన్ని అభివృద్ధి చేసే క్రమం గత ప్రభుత్వం 10 ఏళ్లు పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం పట్టించుకుంటా ఉంటుంది కానీ ఇంకా అటువంటి చర్యలు ప్రారంభం కాలేదు. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ములుగు జిల్లాలో 40,000 మంది పిల్లలుంటే ఎన్ని బళ్ళు, ప్రభుత్వ బళ్ళు ఉన్నాయో, మేడ్చల్ జిల్లాలో 6,30,000 మంది పిల్లలుంటే కూడా గన్నే బళ్ళు ఉన్నాయి. 6,30,000 మందికి గన్నే బళ్ళు, 40,000 మందికి గన్నే బళ్ళు అంటే సాధ్యం కాదు కదా. ఎందుకంటే కొత్త బళ్ళు ఈ మధ్యకాలంలో పెట్టలేదు. ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే, 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే మేడ్చల్ ఒక గ్రామీణ ప్రాంతం. మేడ్చల్ జిల్లా ఈనాడున్న మేడ్చల్ జిల్లా హైదరాబాద్ గ్రేటర్ లోకి వచ్చింది. కానీ ఆనాడు గ్రామీణ ప్రాంతం. ఆనాడు ఆ జనాభా మొత్తం కొట్టుకున్న 3 లక్షలు 4 లక్షల లోపే ఉంది. కానీ ఈ రోజు మేడ్చల్ జిల్లా జనాభా దాదాపు 28 లక్షలు ఉంది. 28 లక్షలు ఉంది. 28 లక్షలు ఉన్నది. 6,30,000 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఆ పిల్లల ప్రకారం చూస్తే అక్కడ ప్రభుత్వ స్కూళ్ల సంఖ్య దాదాపు 2,000 ఉండాలి. కానీ అక్కడ స్కూళ్ళు ఎన్ని ఉన్నాయంటే 500 మాత్రమే ఉన్నాయి. అందువల్ల ఈ రోజు స్కూళ్లు మూతపడుతున్నాయి. స్కూళ్లు తెరవాలి. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతంలో పిల్లలు లేరు, పట్టణ ప్రాంతంలో పిల్లలు ఉన్నారు. కాబట్టి వరంగల్ నగరంలో కొత్త బళ్ళు పెట్టండి, ఖమ్మం నగరంలో కొత్త బళ్ళు పెట్టండి, నల్లగొండ పట్టణంలో కొత్త బళ్ళు పెట్టాలి. హైదరాబాద్ లో వేల కొద్ది బళ్ళు పెట్టాలి. మీకు తెలుసో తెలియదు, హైదరాబాద్ లో 180 మంది ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. మరి 180 మంది ప్రైవేట్ స్కూళ్ళలో చదివితే, ప్రైవేట్ స్కూల్లో చదివించే స్తోమత నిజంగా ఉంటే హైదరాబాద్ లో 155 మందికి కిలో రూపాయ బియ్యం ఇస్తున్నారు. అంటే ఏం జరుగుతున్నట్టు? 155 మంది హైదరాబాద్ జిల్లాలో బీదవాళ్ళు ఉన్నట్లు లెక్క. మరి 55 మంది బీదవాళ్ళు ఉంటే 100కి 80 మంది ఎట్లా చదువుకోగలుగుతున్నారు? రూపాయి కిలో బియ్యం తినే 35 మంది, 100కు 35% మంది ఎలా వాళ్ళ పిల్లల్ని ప్రైవేటు బళ్ళకు చదివిస్తారు? అంటే ఆ కుటుంబాలు ఎంత యాతన పడుతున్నాయో, ఎంత ఇబ్బంది పడుతుందో, తిండి పెట్టలేక, ఫీజు కట్టలేక, చదువు చదివించలేక చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అందుకే నేను ఇక్కడి నుంచి కోరుతున్నా, హైదరాబాద్ లో కొత్త బళ్ళు పెట్టండి, రంగారెడ్డిలో అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రంగారెడ్డిలో కొత్త బళ్ళు పెట్టండి, మేడ్చల్ జిల్లాలో కొత్త బళ్ళు పెట్టండి, నిజామాబాద్ లో కొత్త బడి పెట్టండి, కరీంనగర్ లో కొత్త బడి పెట్టండి, వరంగల్ లో కొత్త బడి పెట్టండి,
నల్లగొండలో కొత్తబడి పెట్టండి, మహబూబ్నగర్లో కొత్తబడి పెట్టండి, ఖమ్మంలో కొత్తబడి పెట్టండి. పిల్లలు ఎక్కడుంటే బళ్ళు అక్కడ పెట్టాలి. ఆ రకమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకొరకు నేను ప్రయత్నం చేయండి అని చెప్పి గత ప్రభుత్వాన్ని చెప్పాము, పట్టించుకోలేదు. వాళ్ళు పూర్తిగా ప్రైవేటీకరణకి అనుకూలంగా వ్యవహరించారు. ఈ ప్రభుత్వం అయినా ఆలోచించండి. మీరు వచ్చి 9 ఏళ్ళు అవుతుంది, ఇంకా తాత్సారం చేయడం మంచిది కాదు. మీ విధానం ఏదో ప్రకటించండి. ఆ విధానాన్ని 25, 26 విద్యా సంవత్సరంలో అమలు చేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక ఫీజు రియంబర్స్మెంట్ అదొక గొడవ, అదొక శోకం. ఇస్తానంటారు, ప్రైవేట్ కాలేజీలో చేర్చుకుంటారు, గవర్నమెంట్ నుంచి రియంబర్స్ రాదు. మీరు ఫైనల్ ఇయర్ పోయి పాస్ అయిపోతారు, ఇంకో కోర్సులో చేరదామంటే సర్టిఫికెట్ కావాలి. నీ ఫీజు రాలేదయ్యా బాబు, ఇప్పుడు నువ్వన్నా కట్టు, ప్రభుత్వం నుంచైనా వస్తే నేను సర్టిఫికెట్ ఇస్తా అంటారు. ప్రభుత్వం నుంచి తొందరగా రాదు, నువ్వు కట్టడానికి ఇంట్లో డబ్బులు ఉండవు. చదువుకున్న చదువు సర్టిఫికెట్ రాని పరిస్థితి, ఎంత వేల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఇది విద్యార్థులుగా ప్రజాస్వామ్యం, సోషలిజం అనే నినాదాలు చెప్పే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చదవాలి, పోరాడాలనే లక్ష్యంతోనే స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పనిచేస్తుంది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్న విధానాలను అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మంచి విద్య అందే అవకాశం ఉంటుంది. విద్య అంటే అది ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, లేకపోతే ఇతర రంగాల్లో ఉండే అవకాశం ఉండకూడదు. ఉంటే ఏమైందో తెలియదు కాదు. నేను ఇప్పటికి కూడా చెప్తున్న ఎస్ఎఫ్ఐ, కాంగ్రెస్ కానీ ఇతర విద్యార్థి సంఘాలకు కూడా ఇంటర్మీడియట్ విద్యలో కార్పొరేట్ వ్యవస్థ విద్యార్థుల్ని ఎందుకు పనికిరాని వారిగా చేస్తుంది, దాన్ని సంగతి ఏందో చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చెయ్యని పేరుతో ఉన్న ఒక కార్పొరేట్ విద్యా సంస్థ ఉంది. సంవత్సరానికి 50,000 మంది విద్యార్థులు చేస్తారు. 9 జీపీఏ కానీ 10th లో 10 జీపీఏ వస్తే అక్కడనే ఉన్న భూములన్నీ, ఉన్న ఆస్తులన్నీ అప్పులు తెచ్చి చేరుతున్న స్థితి ఉంది. కానీ ఎన్ని ర్యాంకులు వస్తున్నాయి? చెయ్యికి వస్తే 500 వస్తున్నాయి, వస్తే 600 వస్తున్నాయి. కానీ నీ కళాశాలలో చేరే 50,000 మంది 10th జీపీఏ ఎంతో చెప్పమని నేను ఈ మధ్యకాలంలో అడిగాను. ఇంటర్మీడియట్ కమిషనర్ శృతి ఓజా గారికి ఒక లెటర్ రాశాను. ఏమని చెప్పానంటే, కార్పొరేట్ విద్యా సంస్థలలో ఇంటర్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, 10th లో ఆ పిల్లల జీపీఏ ఏందో తేల్చండి, అప్పుడు ఆ కళాశాల యొక్క సంగతి ఏందో తేలుతుంది. అంటే ఏం చేస్తున్నారు? ఓ 5 సెక్షన్లో 10 సెక్షన్లో మెడికల్ లాంటి వాళ్ళు నేరి వాటికే బాగా కోచింగ్ ఇచ్చి ఒక 250 300 మంచి ర్యాంకులు తెచ్చి ఆ ర్యాంకుల మీద పిఆర్ఓలను నియమించుకొని తల్లిదండ్రులనేమో ఇంట్లో ఇల్లు తిరిగి బళ్ళల్లో కాలేజీలలో చేర్చుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్న స్థితి చూస్తున్నాం. మీకు అందరికి గుర్తుండాలి, 2022 ఇంటర్మీడియట్ పరిస్థితి. ఫిజిక్స్ పేపర్ హార్డ్గా రాలే, ఫిజిక్స్ పేపర్ హార్డ్గా రాలే. ఏమొచ్చింది? ఈజీగా వచ్చింది. కానీ ద క్వశ్చన్స్ ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ బై దోస్ కార్పొరేట్ కాలేజెస్. అంటే వాళ్ళు ఏ ప్రశ్నలు వస్తాయని పిల్లలకు చెప్పారు, ఆ ప్రశ్నలు రాకుండా సులభ ప్రశ్నలు వస్తే కూడా రాయలేకపోయింది. నీకు చదువుగా చాలా సులభమైన ప్రశ్నలు వచ్చినాయి. ఆ సందర్భంలో కార్పొరేట్ కళాశాలల కంటే ఫిజిక్స్ పేపర్ లో అత్యధికంగా గవర్నమెంట్ పిల్లలు పాస్ అయ్యారు. కానీ అది పేపర్ లో రాకుండా, పేపర్ లో తెలియకుండా వాళ్ళకున్న ధనబలంతో, వాళ్ళకున్న పలుబడితోని పత్రికలను కూడా మాయాజాలం చేసిన పరిస్థితి ఉంది. కానీ పిల్లలు ఏమైంది? దాదాపు 26 మంది చనిపోయారు. ఇదా ఇంటర్మీడియట్ విద్యలో నేర్పేది? విద్యార్థికి ఏం నేర్పాలి? చదవాలి, పోరాడాలని నేర్పాలి. చదువులో ఒకసారి వెనకబడితే ఏం చెప్తాం మనం? విజయం అపజయం 2 నాణానికి 2 పార్శ్వాలు. విజయం ఉండొచ్చు, అపజయం ఉండొచ్చు. కానీ అపజయం అనేది విజయానికి మెట్టుగా ఉండాలి తప్ప మరణానికి రహదారి కావద్దు. మరణించడం సరైనది కాదు. విద్యార్థులు మరణిస్తున్నారంటే ఆ కళాశాల చదువు సరైనది కాదు. ఆ పిల్లలకు సరైన విద్య నేర్పడం లేదు, ఆ పిల్లలకు చదువు నేర్పడంలో విఫలమైపోతున్నారు అనేది ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ ప్రచారం చేయాలని, ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తన విద్యా విధాన పత్రాన్ని ప్రకటించాలి. పాఠశాల విద్యలో అవసరమైన కాల పాఠశాలను పెట్టాలి, అవసరం లేని కాల మూసేయాలి.
ఆ రకంగా పాఠశాల విద్యలో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు గమనించండి, ప్రైవేట్ లో ఎల్కేజీ నుంచి 10th వరకు బడి ఉంటేనే నడుస్తుంది. కేజీ తరగతులు లేకుండా ప్రైమరీ స్కూల్ నడిచే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే పేపర్లో చెప్పడం కాదు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రాథమిక పాఠశాలల్లో కేజీ తరగతులు పెట్టేందుకు అవసరమైన ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించండి. అందుకు తగ్గ ఏర్పాటు చేయండి. ఇంకో ప్రధాన సమస్య ఉంది. చదువుకోవాలంటే పీర్ గ్రూప్ లెర్నింగ్ అంటారు. సమవయస్కుల మధ్య మాత్రమే చదువు వస్తుంది. ఒక తరగతిలో ఒక 20 మంది పిల్లలు లేకపోతే చదువు రాదు. నేను చదువు చెప్పిన అనుభవం ఉంది. 5 4 పిల్లలుంటే చదువు నేర్చుకోలేరు. ఎంత బాగా టీచర్ చెప్పినా రాదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 12,000 ప్రైమరీ స్కూళ్లలో తరగతికి 5 6 8 మంది ఉన్నారు. చదువు ఎట్లా వస్తుంది? చదువు రాదు. తరగతికో గది లేదు, తరగతికో టీచర్ లేడు. కాబట్టి తరగతికి 20 మంది ఉండే రకంగా ప్రాథమిక పాఠశాల పునర్వ్యవస్థీకరణ చేయాలి. 5 తరగతులకు 5 టీచర్లు ఉండాలి, తర్వాత హెడ్ మాస్టర్ ఉండాలి. ఆ పద్ధతిలో బడులు బాగు చేస్తేనేమో ప్రభుత్వ బడులు ఉపయోగపడతాయి. ఇక్కడ కూడా 40 మంది పిల్లలు లేకపోతే, 30 మంది పిల్లలు లేకపోతే, కనీసం 28 మంది లేకపోతే ఏ బడి నడపలేడు. కాబట్టి అందుకు అనుగుణంగా ఎట్లా బడి ఉండాలి, ఏ రకంగా బడి నడపాలి, ఏ పద్ధతిలో బడి ఉంటే ఆ బడి పిల్లలకు చదువు వస్తుంది. ఆ రకంగా బళ్ళను తప్పనిసరిగా మార్పు చేయవలసిన అవసరం ఉంది. ఆ పద్ధతిలో మార్పు చేయాలని, ఆ రకంగా మార్పు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా ఇప్పటికి నేనే పాఠశాల విద్యలో తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్య ఎలా ఉంది, దాన్ని ఎలా మార్స్తే బాగుంటుందని ఒక 34 పేజీల పుస్తకాన్ని కూడా తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చాను. అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చాను, అన్ని పార్టీల వాళ్ళకి ఇచ్చాను. ఆలోచించండి, పిల్లల చదువుల గురించి ఆలోచించండి. పిల్లల చదువుల కంటే ముఖ్యమైనది ఏం లేదు. ఈ దేశంలో చదువులు బాగుంటేనే దేశ అభివృద్ధి ఉంటది. ఈ దేశంలో చదువులు సమానత్వం ఉంటేనే అందరూ సమానమైన అభివృద్ధిని అనుభవిస్తారు. అందుకొరకు చదవాలి, పోరాడాలి, చదువుకై పోరాడాలి, స్వాతంత్రం ఉండాలి, ప్రజాస్వామ్యం ఉండాలి, తద్వారా సోషలిజం రావాలి అనే లక్ష్యాలతో పనిచేస్తున్న స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను వారందరినీ కూడా పేరు పేరును అభినందిస్తూ మీరు కొనసాగించండి. తెలంగాణ రాష్ట్రంలో అందరికి ఒకే రకమైన విద్య, అందరికి నాణ్యమైన విద్య, అందరికి మంచి విద్య వచ్చే రకంగా ఆ పోరాటానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు పోరాటం చేసే క్రమంలో గ్రామీణ ప్రాంత జిల్లాల కమిటీలు, గ్రామాల్లో గాని చిన్న చిన్న పట్టణాల్లో గాని ఏం జరుగుతుందో పరిశీలించండి. హైదరాబాద్ నగర కమిటీ గాని, మేడ్చల్ జిల్లా కమిటీ గాని, లేదా రంగారెడ్డి జిల్లా కమిటీ గాని, మీకు ఇప్పుడే చెప్పాను, 33 జిల్లాలలో 10 జిల్లాలో లక్షల పిల్లలు ఉన్నారు. కానీ రంగారెడ్డి జిల్లాలోని శేర్లింగంపల్లిలో 1,10,000 మంది పిల్లలు చదువుకుంటారు ఒక్క మండలంలోనే. మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండలంలో 1,07,000 మంది పిల్లలు చదువుకుంటున్నారు. కాబట్టి పాఠశాల విద్యలో పర్యవేక్షణ విధానాన్ని కూడా మార్చాలి. మీరు భూపాలపల్లి జిల్లాలో పల్లిమెల అనే మండలం ఉంటుంది. భూపాలపల్లి జిల్లాలో పల్లిమెల అనే మండలం ఉంటుంది. పల్లిమెల మండలంలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా? 800 మాత్రమే. అక్కడ ఒక ఎంఈఓనే 800 మందికి ఒక ఎంఈఓ మండల విద్యాధికారి, 1,10,000 ఉంటే శేర్లింగంపల్లిలో కూడా ఒక ఎంఈఓ ఎలా పల్లె నడపగలుగుతాడు? విద్యార్థుల చదువు ఎలా చూడగలుగుతాడు? కాబట్టి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వ విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలి. తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీలు అవసరం లేదని చెప్పి శాసన మండలిలో బిల్లు వచ్చినప్పుడు నేను చెప్పాను. నేను ఒక మాట కూడా చెప్పాను, తెలంగాణలో పెట్టే ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ఏదో గొప్ప విద్యను ఇస్తుంది కాదు. యూనివర్సిటీ పేరు వస్తే వాళ్ళు ఫీజులు ఎన్నైనా వసూలు చేసుకోవచ్చు, ఏ రకమైన కోర్సుల సీట్లను అమ్ముకోవచ్చు, వ్యాపారం బాగా చేసుకోవచ్చు అని పెడుతున్నారు. కాబట్టి తెలంగాణలో
ప్రైవేట్ యూనివర్సిటీలు అవసరం లేదు. ఉస్మానియాను బాగు చేయండి, కాకతీయను బాగు చేయండి, పాలమూరును బాగు చేయండి, తెలంగాణ యూనివర్సిటీ బాగు చేయండి, శాతవాహన యూనివర్సిటీ బాగు చేయండి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ బాగు చేయండి, జేఎన్టీయు విస్తరించండి, జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని విస్తరింపజేయండి. ఇవి చాలు తెలంగాణ యువతకు బ్రహ్మాండమైన పీజీ విద్యను అందించవచ్చని చెప్పాం. కాబట్టి ఆ పద్ధతిలో విద్యారంగ అభివృద్ధి కొరకు తప్పనిసరిగా ఎస్ఎఫ్ఐ ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తుంది. ఆ రకంగా ముందుకొచ్చి హాస్టల్లో ఉన్న వసతులు ఏంటి, బిల్డింగ్ల యొక్క పరిస్థితి ఏంటి, ఎందుకు మెస్ ఛార్జీలు పెంచడం లేదు, వీటన్నిటి కూడా మెస్ ఛార్జీలు మొత్తం కూడా పెంచే రకంగా ఇచ్చే రకంగా నేటి విద్యార్థులే రేపటి పౌరులు. ఆరోగ్యం బాగుంటేనే చదువు బాగుంటది, ఆరోగ్యం బాగుంటేనే చదువు బాగుంటది. కాబట్టి అన్ని రకాల హాస్టళ్ల యొక్క మెస్ ఛార్జీలు పెంచండి, మధ్యాహ్న భోజనం పెంచండి. ఇంకా అవకాశం ఉంటే ఇంటర్మీడియట్ లో కూడా మధ్యాహ్న భోజనం పెట్టాలి, స్కూళ్లలో ఉదయం టిఫిన్ కూడా ఏర్పాటు చేస్తే బ్రహ్మాండంగా ఉంటది. నేను ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ చూస్తాను, చాలా మంది పిల్లలు ఉదయం తిరగకుండా వచ్చే పరిస్థితి ఉంటది. కాబట్టి మంచి విద్యకై పోరాడండి. మంచి విద్య ప్రభుత్వ రంగంలో మాత్రం అందుతుంది. ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికై పోరాడండి. ఈ లక్ష్యంతో ముందుకు వెళ్ళాలని, మీ పోరాటం ముందుకు కొనసాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందుకై భారత విద్యార్థి సమాఖ్య ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని తెలియజేస్తూ మీరు పోరాడండి, పోరాటం ద్వారా సాధించుకోండి, గొప్ప విద్యావంతులు పౌరులుగా తయారుగండి. అందుకొరకు మాలాంటి వాళ్ళ యొక్క మద్దతు సంపూర్ణంగా ఎల్లప్పుడూ ఉంటుందని మేము మీతో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర కమిటీకి అభినందనలతో ముగిస్తున్నాను.